ఒక దళిత బిడ్డ సింగరేణి కాలనీస్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ఒక మాట ఏదో అంటే అది పెద్ద నేరమైనట్టుగా తనని తీసుకొచ్చి జైల్లో బంధించినారు. ఏ చట్టం ప్రకారం అయితే సుమన్ నేరస్తుడు అని చెప్పని జైల్లో పెట్టినారో మరి అదే చట్టం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదు? లాగుల తొండలేస్తా అంటే రజాకార్ల భాష, పొట్ట చీల్చి పేగులు మెడలకేసుకు తిరుగుతా అంటే రౌడీ భాష, క్రిమినల్ భాష. తొక్కుతా అంటే క్రిమినల్ భాష. రాళ్లతో కొట్టండి అని చెప్పని కార్యకర్తలను ప్రేరేపిస్తే అది క్రిమినల్ భాష. ఏది పడితే అది, ఎవరిని పడితే అది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏది మాట్లాడినా అదేమో ప్రామాణికమైన భాష. సింగరేణి కాలనీస్ లో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అనేక రకాలైన కష్టాలు, నష్టాలు ఉన్నాయని చెప్పని సింగరేణి కాలనీస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక మాట అంటే అది మొత్తం నేరమైనట్టుగా తను జైల్లో పెట్టినారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సుమన్ గారు మాట్లాడింది తప్పే అయినట్టయితే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు తప్పు కాదు? ఆయన పైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? ఇదే మేమే అనేక సందర్భాలలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో, ఇదే హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని చంపండి, కొట్టండి, ఉరిదీయండి, రాళ్లతో కొట్టండి అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇది అప్రజాస్వామికము, అనైతికము, ఇది చట్టానికి విరుద్ధము అని చెప్పని మేము కేసులు పెడితే కనీసం ఎఫ్ఐఆర్లు చేయలేదు ఈ పోలీస్. కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు రేవంత్ రెడ్డి గారి పైన. లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతున్నటువంటి ఒక ఆయన పేరేం పేరు అనిదురు రెడ్డి గాని, లేకపోతే జగ్గారెడ్డి గారు గాని, మైనంపల్లి హనుమంతరావు గారు గాని, ఇంకా చాలా మంది రేవంత్ రెడ్డి ఆదర్శ పురుషుడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు ఫత్వాలు జారీ చేస్తేనేమో వాళ్ళ పైన కేసులు లేవు. అంటే ప్రత్యేకమైన చట్టం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అమలవుతుందా తెలంగాణలో? ఒక దళిత బిడ్డ, ఒక విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో దాదాపు 300 కేసులు ఎదుర్కొన్నటువంటి ఒక సుమన్ కేమో ఒక చట్టం వర్తిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా నిన్నటికి నిన్న హిట్లర్ అని చెప్పని ఏం మాట్లాడిండో తెలంగాణ సమాజం చూసింది. ఇది ఏం న్యాయమో? ఏం రాజ్యం ఇది? ఇదే నా ప్రజాపాలన అంటే? భారత రాజ్యాంగం తెలంగాణలో అమలు కాదా? కేవలం ప్రతిపక్షం పైన కేసులు పెట్టడం కోసమే భారత న్యాయ సంహిత పనిచేస్తుందా? ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చట్టాన్ని చుట్టంగా మార్చుకుని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, సామాజిక మాధ్యమకారుల పైన ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పోతా ఉన్నాను, రాజధర్మానికి విరుద్ధంగా పోతా ఉన్నాను. ఇవాళ నిన్ను ప్రశ్నించడమే నేరం అయితే మరి నువ్వు బూతులు తిడితే నేరం ఎందుకు కాదు రేవంత్ రెడ్డి? నీ మాటలు తప్పు అని చెప్పనంటేనే నేరం అయితే నువ్వు ఇష్టం వచ్చినట్టు మనుషులను చంపండి, కొట్టండి అని చెప్పని, ఉరిదీయండి అని చెప్పని, రాళ్లతో కొట్టండి అంటే నేరం కాదా రేవంత్ రెడ్డి? మేము పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవ్రీడే ఇస్ నాట్ ఏ సండే. రేపు 2 ఏళ్ళు అయితే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి వాళ్ళ సుమన్ ను జైల్లో పెట్టినాం కదా అని చెప్పని సాడిస్టిక్ ప్లెజర్ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, లేకపోతే ఆయనకు కొమ్ముగాస్తున్న పోలీసులు అనుకోవచ్చు గాక. కానీ మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగా సుమన్ మళ్ళా ఒక ఉత్తేజభరితమైనటువంటి ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాలకు లోపల నుండి తయారవుతున్నాడు. ఎవరు ఆపలేరు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏం మాట్లాడినాడు సుమన్? సుమన్ మాట్లాడినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక పదజాలం గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, పోలీసులు కూడా దాన్నే ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తూ ఇవాళ అతన్ని నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన పోలీసులు ఏ ఉద్దేశంతో సుమన్ మాట్లాడినాడు? సింగరేణి కాలనీస్ తెలంగాణ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేటువంటి ఒక భూమాత ఇచ్చినటువంటి ఒక వరం అది తెలంగాణకు. ఆ సింగరేణి తల్లిని వాళ్ళ చెరబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి సూత్రధార అయితే పాత్రధారి సృజన్ రెడ్డి అన్నట్టుగా సింగరేణి కాలనీస్ చెరబట్టి వాళ్ళ విచ్చలవిడి దోపిడికి అడ్డాగా మారుస్తుంటే వేలాది మంది కార్మికుల కుటుంబాలు, అనేక ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి కాలనీస్ ని వాళ్ళ అనుముల కుటుంబానికి దోపిడి కేంద్రంగా మారుతుంటే ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే నేరం అవుతుందా? మీ దోపిడి నేరం కాదా? 40 లక్షల టన్నుల అంటే దాదాపు 1600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక బొగ్గు మాయమైంది అంటే సిగ్గు శరమున్న ప్రభుత్వం అయితే దానిపైన ఎంక్వైరీ చేయాల.
ఇన్స్టెడ్ ఆఫ్ లాంచింగ్ ఎన్ ఎంక్వైరీ ఆన్ దట్ ఎలిగేషన్, ఈ తప్పిని ఎత్తి చూపినటువంటి ఒక సుమన్ ని వాళ్ళ జైల్లో పెట్టి వాళ్ళ పాశవిక ఆనందాన్ని వాళ్ళ పొందుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఎవడబ్బా జాగీర్ సింగరేణి కాలనీస్? తెలంగాణ ప్రజల ఆస్తి, అది భవిష్యత్ తరాల ఆస్తి. వందల సంవత్సరాలు తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిని వాళ్ళ రేవంత్ రెడ్డి దోచుకపోతా ఉంటే 40 లక్షల విలువ చేసేటువంటి ఒక టన్ను బొగ్గు కనబడకపోతే దాన్ని అడిగితే సమాధానం చెప్పకుండా ఒక ప్రెస్ స్టేట్మెంట్ వస్తుంది. కేవలం 40 లక్షలు కాదు, 26 లక్షల టన్నుల బొగ్గు అక్కడనే ఉంది అని చెప్పని ఒక ప్రెస్ స్టేట్మెంట్ వచ్చింది. దాన్ని నిజానిజాలు తెలుసుకోవాలా అని చెప్పని నిజ నిర్ధారణ కోసం మా హరీష్ రావు గారు, మా ఉపనాయకులు శాసనసభలో వారు పోతే 100 మంది పోలీసుల ప్రహారాలో కనీసం ఆ బొగ్గు నిల్వలను చూడకుండా ఎందుకు దాటవేత ధోరణికి పాల్పడ్డావు రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు. ఇది ఒక్కటే కాదు, ఇవాళ నైని బ్లాక్ బొగ్గుగా ఏదైతే ఉందో అది ఆరోపణ రాగానే రద్దు చేసినావు, మరి విచారణ ఎందుకు చేయించట్లేవు రేవంత్ రెడ్డి? మొత్తానికి వాళ్ళ సింగరేణి కాలరీస్ దాదాపు 5-6 జిల్లాలకు వరదాయనైనటువంటి ఒక సింగరేణి కాలరీస్ ఇవాళ అదానికి కట్టబెట్టాలని చెప్పని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. స్వంత బామ్మర్ది ద్వారా విచ్చలవిడి దోపిడికి పాల్పడతా ఉన్నాడు. ఈ ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పకుండా ఒక పరుషమైన పదాన్ని పట్టుకుని వాళ్ళ తను జైల్లో పెట్టినారు. ఒకవేళ అది నేరమే అయితే రేవంత్ రెడ్డి భాష ఎందుకు నేరం కాదో సమాధానం చెప్పాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను. నైని బొగ్గు బ్లాక్ సంబంధించిన అంశం పైన సమాధానం లేదు. 40 లక్షల బొగ్గు, 40 లక్షల టన్నుల బొగ్గు కనబడతలేదు అంటే ఎవడు తిన్నాడరా నాయనా అని చెప్పానంటే దానికి సమాధానం చెప్పట్లేరు. ఇవాళ దాదాపు మెడికల్ బోర్డ్ కేసీఆర్ గారు దయామయుడు. 19,500 మంది మెడికల్ బోర్డును ఏర్పరిచి 19,500 మందికి కారుణ్య నియామకాలు చేపట్టిన దయామయుడు కేసీఆర్ అయితే దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పని ప్రజాపాలన అని చెప్పని అధికారంకి వచ్చినట్టు సింగ్ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్క ఉద్యోగం ఇయ్యలే. 3 ఏళ్లు గడిచిపోయింది, దాదాపు 1000 రోజులు గడిచిపోయినాయి, ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే రేవంత్ రెడ్డి ఇంతవరకు. గల్లా బట్టి అడగొద్దా? నిలదీయొద్దా? పాపం వాళ్ళు ఇవాళ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఒక సింగరేణి కార్మికులు మాకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, మా తల్లుల ప్లేస్ లో మాకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పని వాళ్ళు ఎదురు చూస్తుంటే నా మెడికల్ బోర్డు వేయలేదు, నా ఉద్యోగం ఇయ్యలేదు. సరికదా గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఉద్యోగాల పైన విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పని పెట్టి కమిషన్లు దండుకోవడం కోసం, అవినీతికి పాల్పడడం కోసం ఇవాళ ఆ 19,500 మంది యొక్క జీవితాలతో ఈ ప్రభుత్వం ఒక సాడిస్ మనస్తత్వంతో ఇవాళ చెలగాటమాడుతా ఉంది. ఇది ప్రశ్నించొద్దా అని చెప్పి నేను ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ జీవో 76 పేరు మీద 1000 మందికి కేసీఆర్ గారు సింగరేణి ఖాళీ భూముల్లో పట్టాలిచ్చి 7 ఏళ్ల కొద్ది పనిచేసిన సింగరేణి కార్మికులను ఆదుకున్నట్టు దయామయుడు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి ఉన్న భూములను లాక్కదొబ్బి రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడానికి ప్రయత్నం చేస్తా ఉండు. దీన్ని ప్రశ్నించొద్దా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ జైనూర్ సోలార్ ప్లాంట్ పేరు మీద, లేకపోతే కొత్త థర్మల్ ప్లాంట్ల పేరు మీద, తర్వాత ఓబీ వర్క్స్ అని చెప్పని ఓవర్ బర్డన్ ఎక్స్కవేషన్ కాంట్రాక్ట్స్ ఏమంటారు వాటిలో కూడా విచ్చలవిడిగా అవినీతి. మొత్తానికి 15,000 కోట్ల రూపాయల విలువ చేసేట్లు కుంభకోణాలు ఇవాళ సింగరేణి కాలనీస్ లో జరుగుతా ఉన్నాయి. ఈ దోపిడి సొమ్మంతా ఇవాళ ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో వాళ్ళ బామ్మర్ది గారు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం వస్తుంటే దానిపైన నా కేంద్రం మాట్లాడదు. 49% వాటా ఉన్న కేంద్రం మాట్లాడదు. 51% ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక దోపిడీదారుగా మారిపోయి విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతూ ఇవాళ సింగరేణి కాలనీస్ ను ఒక మిల్చింగ్ కౌగా మార్చుకొని ఇవాళ అనుమల కుటుంబం బాగుపడేటువంటి పరిస్థితి కనబడ్డది. ఎవడబ్బా జాగిరి సింగరేణి కాలనీస్? ప్రకృతి ఇచ్చిన వరం, దాన్ని రేవంత్ రెడ్డి వాళ్ళ సొమ్ము చేసుకుంటుంటే ఒక బాధ్యత కలిగిన ఒక జిల్లా అధ్యక్షుడిగా, మాజీ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఆ ప్రాంత బిడ్డగా ప్రశ్నిస్తే పరుషమైన పదం ఒకటి ఏదో దొర్లితే దాన్ని పట్టుకొచ్చి వాళ్ళ అతను అడ్డదిడ్డంగా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టేట్టుగా పరిస్థితి చేస్తా ఉన్నారు. డీజిల్ లో కుంభకోణం, జిలిటన్ స్టిక్స్ లో కుంభకోణం, మొత్తం కుంభకోణమానంగా సింగరేణి మార్చినారు. మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం తెలంగాణ సమాజానికి, సింగరేణి కాలనీస్ తెలంగాణ ప్రజల ఆస్తి, దాన్ని రేవంత్ రెడ్డి సొంత ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని కాపాడుకునే బాధ్యత కేవలం సుమందో బీఆర్ఎస్ పార్టీతో కాదు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు సింగరేణి కాలనీస్ ను కాపాడుకోవాలా.
కేంద్రం 49% వాటా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నోరు విప్పకపోతే కూడా వాళ్లను ముల్లుగర్ర పెట్టి పొడవాలా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ముల్లుగర్ర పెట్టి పొడవాలా. ఈ యొక్క ఉద్యమం సింగరేణి కాలనీస్ ను కాపాడుకునేటువంటి ఒక ఉద్యమం సుమన్ ను జైల్లో పెట్టి ఆగిపోయింది అనుకోవచ్చు. ఇది ఇప్పటికి ఆగదు. బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా ఇంకా బలమైనటువంటి రీతిలో సింగరేణి కాలనీస్ ను కాపాడుకుంటాం. సింగరేణి కాలనీస్ లో ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేంత వరకు మా యొక్క ప్రజా పోరాటం ఇట్లనే కొనసాగుతుందని చెప్పని తెలియజేస్తాం.